మిత్రులందరికీ నమస్కారం. మన దేశంలో కాటన్ ప్రొక్యూర్మెంట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో సేకరిస్తుంది. అందులో తెలంగాణ రాష్ట్రము కాటన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నది. మనము తెలంగాణలో వరితో పాటు అత్యధికంగా సాగవుతున్నటువంటి క్రాప్ అంటే కాటను. మన స్టేటు అగ్రికల్చర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి గణాంకాల ప్రకారం 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారము 45,33,741 ఎకరాలలో మన తెలంగాణలో సాగవుతా ఉంది. సుమారు 22 లక్షలకు పైగా రైతులు తమ తమ పంట పొలాల్లో పత్తి సాగు చేస్తున్నారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో కాటన్ కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. తెలంగాణ రైతులు తమ పత్తి పంట ఉత్పత్తులను అమ్ముకోవడం కోసం మరింత సులభతరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా తొందరపడి పత్తి రైతులు దళారుల చేతిలో పడకూడదు, భయపడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో చివరి క్వింటాల్ వరకు కూడా సిసిఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, పత్తి 2014లో క్వింటాల్కు 4,050 రూపాయలు ఉండింది. లాంగ్ స్టాపిల్ అంటారు. అది ఈరోజు లాస్ట్ 10 ఇయర్స్లో ఆ యొక్క పత్తి 8,110 రూపాయలు క్వింటాల్కు పెరిగింది. ఆల్మోస్ట్ ఈ 10 సంవత్సరాల్లో 100% ఎంఎస్పి పత్తి మీద కేంద్ర ప్రభుత్వం పెంచి సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంది. ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చామో, కొంత ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా వచ్చాయి కాబట్టి పత్తి కోతకు వచ్చిన తర్వాత వర్షాలు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, తేమ శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు తేమ శాతం తగ్గించడం కోసము
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సలహాలు సహాయం తీసుకొని, మార్కెట్ యార్డ్ సహాయం తీసుకొని తేమ శాతం తగ్గించి మినిమం మరి ఎంతైనా పర్లేదు కానీ మ్యాక్సిమం 12% మించకుండా తేమ శాతాన్ని మరి ఆ రకంగా ముందే తమ పత్తిని తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఈ యొక్క జిన్నింగ్ మిల్ దగ్గరకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో మరి పత్తి సాగు ఉత్పత్తి పెరుగుతూ ఉంది. గత సంవత్సరంతో చూసినట్లయితే పత్తి ఉత్పత్తి కూడా ఈ సంవత్సరం పెరిగేటువంటి అవకాశం ఉంది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా పత్తి సాగు చేస్తారు. కీలకమైనటువంటి రాష్ట్రాలు ఇవి. ఈ సంవత్సరం కూడా 295 లక్షల బేళ్ల వరకు దేశవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలో మనము 22% వాటాతో అతిపెద్ద కన్జ్యూమర్గా ఈరోజు మన దేశం ఉన్నది. ప్రొడ్యూస్ కన్జ్యూమర్. దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ ఈ రకంగా వరుసగా ఈ యొక్క పత్తి ఉత్పత్తిలో కూడా తెలంగాణ గత అనేక సంవత్సరాలుగా ముందుంటుంది. దాంట్లో క్వాలిటీతో కూడినటువంటి కాటను మన తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. ఈరోజు మనకు తెలుసు దేశవ్యాప్తంగా 557 కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నది ఈ సంవత్సరం. అందులో మన తెలంగాణలో 122 కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. గత సంవత్సరము 110 కేంద్రాలు ఉండేది. ఈ సంవత్సరము మరో 12 కేంద్రాలు పెంచి 122 కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి దేశంలో పత్తి సాగు రైతుల యొక్క స్థితిగతులను పరిగణన తీసుకొని అవసరమైనటువంటి ప్రతి చోట కూడా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏ రకమైనటువంటి అవినీతి కానీ, పక్షపాతం కానీ, అక్రమాలు కానీ తావు లేకుండా కొనుగోలు కేంద్రాలు మరింత ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సిసిఐ అనేక చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళ సహకారంతో ఈ యొక్క రిఫార్మ్స్ ఇందులో కూడా తీసుకొస్తా ఉన్నాం. రైతుల పంట విస్తీర్ణము, వాటి వివరాలు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మరి సిసిఐ సేకరిస్తుంది. సేకరించి వీటన్నిటిని కలిపి కపాస్ కిసాన్ యాప్ ఒకటి ఈసారి ఒక యాప్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వము రైతుల వివరాలు, వాళ్ళు చేస్తున్నటువంటి సేద్యము వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచి అది ప్రవేశపెట్టడం జరిగింది. అది ప్రాంతీయ భాషల్లో 9 ప్రాంతీయ భాషల్లో
ఈ యొక్క కిసాన్ యాప్ను, పత్తికి సంబంధించినటువంటి కిసాన్ యాప్ను ఈరోజు తీసుకొచ్చాం. ఎందుకంటే రైతులు ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి కెపాసిటీ, అంటే స్టాఫు, ఎక్విప్మెంట్స్, మిషనరీకి సంబంధించి ఒక్కోసారి 400-500 ఎక్కువ వస్తున్నారు. ఆ రకంగా రైతులు రావడంతో కొనుగోలు కేంద్రాల మీద ఒత్తిడి పెరిగి 5 రోజులు 6 రోజులు కొనుగోలు కేంద్రాల ముందు రైతులు పత్తి పెట్టుకొని నిరీక్షించాల్సి వస్తుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది. దాని కారణంగా వర్షం వస్తే అక్కడే తడిచిపోతున్నటువంటి పరిస్థితి, రైతులకు అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి యాప్ ద్వారా వారు నమోదు చేసుకుంటే వాళ్ళకు స్లాట్ ఇస్తారు. పలానా రోజు మీరు పలానా సెంటర్ దగ్గరికి రావచ్చు అని చెప్పినప్పుడు ఆ రకంగా వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకు మరింతగా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు యాప్లో దొరికినటువంటి స్లాట్ ప్రకారము ధైర్యంగా వచ్చి ఆ యొక్క పత్తిని ఆ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించవచ్చు అనేటువంటి దృష్టితోటి ఈ సిస్టము ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు వినియోగపడే విధంగా జిన్నింగ్ మిల్లుల యొక్క మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలో పత్తి శుద్ధి రవాణా చేసేందుకు కూడా మరి జిన్నింగ్ మిల్లులను కూడా అందుబాటులో ఉన్నటువంటి వాటిని ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లకు ఒకే రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ప్రతిసారి కూడా ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సాగు అంచనా నివేదికలు సమీక్షించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మార్కెటింగ్ శాఖ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, సిసిఐ కావచ్చు, రెవెన్యూ విభాగం కావచ్చు, అందరూ కలిసి ఈ యొక్క పత్తి కొనుగోళ్లకు మరి చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వము పత్తి రంగాన్ని పటిష్టం చేయడం కోసము 600 కోట్ల రూపాయలతోటి కపాస్ క్రాంతి మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దూది పింజ ఏదైతే ఉంటుందో లాంగ్ స్టేపుల్ ఉండే విధంగా మెరుగైనటువంటి పత్తి సాగు చేయాలి, అధిక దిగుబడులు వచ్చే విధంగా శాస్త్ర సాంకేతిక పరిశోధన విస్తరణ పద్ధతు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు రైతులకు సంబంధించి కూడా మహారాష్ట్రలో కొంత చాలా ఆధునికమైనటువంటి పద్ధతిలో పత్తికి సంబంధించినటువంటి దిగుబడి పెంచే విధంగా అక్కడ రైతులు చర్యలు తీసుకుంటున్నారు. దాన్ని మన రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో అనువైనటువంటి ప్రాంతాల్లో దిగుబడి పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి మరి ముఖ్యంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి అకోలా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఈ యొక్క హై డెన్సిటీ ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు. దాని కారణంగా ప్రొడక్షను పంట దిగుబడి డబల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ అకోలా ప్రాంతంలో ఈ 3 ప్రధాన రాష్ట్రాల్లో మహారాష్ట్ర రైతులు చాలా ముందున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా, ఎక్కువ ప్లాంటేషన్ జరిగే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అధిక సాంద్రత విత్తన పద్ధతి
అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ విత్తనాలు పెట్టే విధంగా మరి ఆ యొక్క ప్లాంటేషన్ అక్కడ జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా వచ్చే సంవత్సరం నుంచి రైతులను ప్రోత్సహించాలనేటువంటి దృక్పథంతో గతంలో కొంత ప్రయత్నం చేసినా అది పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాం. కాబట్టి రైతులను స్వయంగా మహారాష్ట్రకి తీసుకెళ్లి చూపించడం కానీ, రైతులకు కావలసినటువంటి విత్తనాలు సమకూర్చడం కానీ, రైతులను మోటివేట్ చేసేటువంటి చర్యలు కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయం కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖలో చర్చించినప్పుడు వారు మనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకు తెలుసు కాటన్ పర్చేస్ వాల్యూ చూసినట్లయితే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు లెక్క తీస్తే 24,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. 173 లక్షల బేల్స్ ఆ 10 సంవత్సరాల్లో కొనుగోలు చేశారు. 2004 to 2014 10 years తీసుకుంటే 24,825 కోట్ల రూపాయల విలువైనటువంటి 173 లక్షల బేల్స్ కేంద్ర ప్రభుత్వము సిసిఐ ద్వారా కొనుగోలు చేసింది. 2014 నుంచి అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 10 yearsలో చూసినట్లయితే 24,825 కోట్ల నుంచి 1,37,000కు సంబంధించినటువంటి ఖర్చు పెట్టడం జరిగింది. లాస్ట్ ఈ 10 yearsలో 473 లక్షల బేల్స్ కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఏ రకంగా పత్తి కొనుగోలు మీద మోడీ గారి నాయకత్వంలో గత లాస్ట్ 10 yearsలో 1,37,000 కోట్ల రూపాయలు కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేస్తూ ఉంది అనే విషయాన్ని, స్పెండ్ చేస్తూ ఉన్న విషయాన్ని తెలియడం కోసం చెప్తా ఉన్నాను. ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ 10 yearsలో తెలంగాణ ఆంధ్ర కలిపి 65,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన ఈ రెండు రాష్ట్రాలు ఖర్చు చేసింది. అందులో 58,000 కోట్ల రూపాయలు తెలంగాణలో, 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పత్తి కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున మనకు మంచి బని బ్రహ్మ అనేటువంటి వెరైటీ తెలంగాణలో 98% రైతులు దీన్ని సాగు చేస్తారు. కాబట్టి అది మంచి ఈల్డ్ కూడా వస్తుంది. ఈరోజు 122 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్సు దీపావళి తర్వాత ఇవి ప్రారంభమవుతాయి. యాప్ ఏదైతే ఉన్నదో యాప్ దీపావళి నుంచి రైతులకు అందుబాటులో వస్తుంది. రైతులు దీపావళి నుంచి యాప్లో తమ పంటను రెడీ అయితే అమ్ముకోవాలని డేట్ కావాలంటే వాళ్ళు అందులో బుకింగ్ చేసుకొని తీసుకోవచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాను రైతులను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క రిఫార్మ్స్లో సహకరించి ఈ యొక్క పత్తి అమ్ముకోవాల్సిందిగా, రానున్న రోజుల్లో పత్తి దిగుబడి పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రైతులను, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. దీనికి సంబంధించి అన్ని రకాలుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు సహకరించడానికి
కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు ఉదయం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకు 3 సెంటర్స్, ప్రధానమైనటువంటి సెంటర్స్, ఒకటి ఆదిలాబాదు, వరంగల్, మహబూబ్నగర్. ఈ 3 సెంటర్స్లో ఆఫీసర్స్ ఉన్నారు. వారితో అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్సు, అదేవిధంగా కోఆపరేటివ్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ సంయుక్తంగా కొంత రివ్యూ చేశాము. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను మరి కేంద్ర టెక్స్టైల్ మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్ళి సీసీఐ హెడ్ క్వార్టర్ తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పాము. దానికి ఇప్పటికే కొన్ని చర్యలు మరి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ రకంగా కరపత్రాలు ప్రింట్ చేసి ఈ యొక్క యాప్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి ఈ కరపత్రాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా వీడియోలు కూడా తయారు చేసి రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్ట్రీ, అదేవిధంగా స్టేట్కి సంబంధించినటువంటి కోఆపరేటివ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అధికారుల ద్వారా ఇది పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వివిధ పత్రికల్లో కూడా దీనికి సంబంధించి మరి యాడ్స్ కూడా రెగ్యులర్గా వేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రకమైనటువంటి కరపత్రాలు కూడా ప్రింట్ చేసి మరి ఏ రకంగా ఎంత తేమ శాతం ఉండాలి, ఏ రకంగా తేమ శాతానికి సంబంధించినటువంటి రేట్ ఉంటుంది, రైతులకు పూర్తి స్థాయిలో అందించి ఎక్కడ కూడా మధ్య దళారీలకు అవకాశం లేకుండా నేరుగా తమ పంట ఉత్పత్తులను మరి సీసీఐ కొనుగోలు కేంద్రాల దగ్గరికి తీసుకురావాలి, మధ్యదారులకు ఇచ్చి మోసపోవద్దని కూడా చర్యలు చేస్తూ ఈ రకంగా మరి అనేక రకాలుగా వీడియోకి సంబంధించినటువంటి అన్ని భాషల్లో, తెలుగు భాషతో సహా అన్ని భాషల్లో కూడా సుమారు 9 భాషల్లో ఈ రకంగా తయారు చేసి రైతులను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ దిశలో నాకు మరి ఈరోజు రాష్ట్రంలో కూడా మరి రైతులకు మేలు జరగాల, రైతులకు లాభం జరగాలి అనేటువంటి ఆలోచనతోటి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. हो गया वो पुराने बात है, वो हो गया अभी नहीं नहीं वो हो गया, मीटिंग हो गया, वो सब हो गया. वो जो इश्यू था इश्यू बात हो गया, वो लोग मान लिए पूरे. हाँ కాంప్రమైజ్ हो गया. ఎవరన్నారు 16 నుంచి 12 తగ్గించారని? లాస్ట్ టైం కూడా 12 ఉంది, ఇప్పుడు 12. చాలా రోజుల నుంచి 12 ఉంది నాకు తెలిసినంత వరకు. ఒక్కొక్కసారి ఇంకా పెంచారు, 8 నుంచి 12 వేశారు. అందుకే మార్చి వరకు ఉంటా, అందుకే రైతులు అవేర్ చేస్తున్నాము. కొంచెం మార్చి వరకు కొనుగోలు చేస్తాము. ఒకవేళ దాన్ని రైతులు తేమ ఉందని భావిస్తే రైతులు చాలా చైతన్యమయ్యారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనము 75 నుంచి 80% ఈరోజు తెలంగాణలో సీసీఐ ద్వారానే కొనుగోలు జరుగుతుంది కాటన్. కొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ జరుగుతుంది, కానీ తెలంగాణలో మాత్రము సంతోషం ఏంటంటే 80%, 75 to 80% పంట దిగుబడి సీసీఐ ద్వారానే కొనుగోలు చేస్తాం. రైతులు చాలా అవేర్నెస్ అయ్యి వాళ్ళు కావాల్సినటువంటి ఒకవేళ వర్షాలు వచ్చినా తేమ శాతాన్ని తగ్గించుకొని డ్రై చేసుకొని తీసుకొస్తున్నారు. అది చాలా సంతోషమైన విషయం. దానికి సంబంధించి అదే 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 అగ్రికల్చర్ ఆఫీసర్సు ప్రతి విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో ఉన్నటువంటి రైతులను కలిసి కరపత్రాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఇప్పుడు యూత్ చాలా అవేర్నెస్ వచ్చింది గ్రామాల్లో. మనకంటే ఎక్కువ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకంటే ఎక్కువ సెల్ ఫోన్ వాళ్ళు ఎక్కువ వాడతారు. కాబట్టి వాళ్ళ సాయం తీసుకుంటున్నారు. మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి మార్కెటింగ్ సంబంధించినటువంటి అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరి గ్రామాలకు వెళ్ళి రైతులను మోటివేట్ చేసి ఆ యొక్క కార్యక్రమం చేపడుతున్నారు. 5 రోజుల పాటు
ఈ ఆఫీసర్స్ అందరూ కూడా రైతుల దగ్గరికి వెళ్ళేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. నేను అదే చెప్పాను కదా, 100% పెంచాము 10 yearsలో. 100% పత్తి ఎంఎస్పి రేటు పెంచి తీసుకుంటున్నాం. మన 100% పెరిగింది లాస్ట్ 10 yearsలో, అదే చెప్తున్నాను ఎంఎస్పి. इसलिए जिला कलेक्टर के नेतृत्व में और एक कमेटी है, स्टेट लेवल में भी एक कमेटी है, स्टेट के एग्रीकल्चर ऑफिसर के नेतृत्व में कमेटी है, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కూడా ఒక కమిటీ ఉంటుంది. అదేవిధంగా ప్రతి పర్చేస్ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఒక కమిటీ ఉంటుంది. అందులో అధికారులు, పోలీసులు, అదేవిధంగా రైతులు, రెవెన్యూ అధికారులతోటి కమిటీ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే రైతులు ఎవరైనా సరే ఎక్కడ మోసం జరిగినా ఖచ్చితంగా ఈ కమిటీ దృష్టికి తీసుకెళ్ళవచ్చు. ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. ఏమైనా సమస్యలు ఉన్నా కూడా కమిటీ దృష్టికి తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరు పొరపాటు చేసినా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అది జిన్నింగ్ మిల్స్ కానీ, మీడియేటర్స్ కానీ, దళాలీలు కానీ కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. తీసుకెళ్ళాలి, రిక్వెస్ట్. ఇప్పుడు అయిపోయింది, పంట అయిపోయింది. అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో చర్చిస్తున్నాం, వాళ్ళకి సూచిస్తున్నాము. స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. అది మేము కూడా సిసిఐ ద్వారా కూడా ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఈ పంటలు అయిపోయిన తర్వాత, మార్చి తర్వాత प्रयत्न చేస్తాం. सीसीआई के तरफ से भी कुछ फार्मर्स जो कुछ ग्रुप्स के ले जाके अकोला में बताना है. हाँ, ओके ओके. वो तो गवर्नमेंट्स अलग अलग लेवल पे एक्शन लेने के बाद भी ऐसा कुछ लोग करते हैं. बिल्कुल इसके ऊपर एक कठिन रूप से एक्शन लेना चाहिए. ले रहा भी है. बहुत लोगों को जेल को भी गए, उसका कंपनीज भी बंद करवाए, उनका डीलरशिप भी बंद करवाए. ఖచ్చితంగా నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తాయి. రైతులకు నకిలీ విత్తనాల పేరు మీద ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా, విక్రయించినా కఠినంగా మరి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని కంపెనీలను ఇప్పటికే మూసివేయడం జరిగింది, డీలర్షిప్ను కూడా రద్దు చేయడం జరిగింది, చాలామంది జైల్లో కూడా పంపించడం జరిగింది. భవిష్యత్తులో మరింత కఠినంగా ఉంటాం ఈ విషయంలో. మీకు అందరు తెలుసు, ఈ యొక్క నకిలీ విత్తనాలు ఎవరమ్మినా కూడా పీడీ యాక్ట్ పెట్టేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతుకు అన్యాయం చేస్తే ఎవరు సహించే పరిస్థితి ఉండకూడదు. అందుకే పీడీ యాక్ట్ పెడతా ఉన్నాం, ఆ డీలర్షిప్ రద్దు చేస్తూ ఉన్నాం, అలాగే జైలు పంపిస్తూ ఉన్నాం, బెయిల్ దొరకకుండా చూస్తూ ఉన్నాం, కఠినంగా వివరిస్తాం. ఈ నేరాలు జరగొద్దని ఉంటుంది, ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున యాక్షన్ తీసుకుంటూనే ఉన్నాం కదా, తప్పదు. ఇప్పుడు మనం మరి గవర్నమెంట్ ఎట్లేదు, ఇప్పుడు నేరం జరగొద్దని ఉంటుంది, నేరాలు జరుగుతున్నాయి చాలా. కాబట్టి అందుకే చట్టం చేసినంత మాత్రం నేరం జరగవు, దాన్ని కఠినంగా అమలు చేస్తాం. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు రావద్దంటాం, వస్తూ ఉన్నాయి. దాన్ని అరికట్టాలి అందరం కలిసి. అన్నీ ఒప్పుకున్నాయి. 122 సెంటర్స్, 345 జిన్నింగ్ మిల్స్. దీంట్లో ఎంఓయూ అన్ని నోటిఫై చేశారు, ఆల్రెడీ పబ్లికేషన్ నోటిఫై చేశారు. 345 జిన్నింగ్ సెంటర్స్ను నోటిఫై చేశారు ప్రాసెసింగ్ కోసం. ఇవన్నీ కూడా ఈ స్లాట్ బుకింగ్ విషయంలో రైతులు గ్రామాలలో వచ్చినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ యొక్క సహకారం తీసుకోవాలి. గ్రామాలలో ఉన్నటువంటి మరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి యూత్ కావచ్చు, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా కొద్దిగా సమాచారం తీసుకొని కొద్దిగా ఈ విషయంలో అవేర్నెస్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులు ఆ దిశలో
ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీ అనుమానాలన్నీ పూర్తిగా నివృత్తి చేసుకొని ఈ యొక్క కపాస్ కిసాన్ యాప్ ఏదైతే ఉందో దాని విషయంలో వివరాలన్నీ తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది సోషల్ మీడియాలో కూడా అదేవిధంగా నేను మీడియాలు కూడా కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులు కూడా ఈ యొక్క అగ్రికల్చర్ సంబంధించినటువంటి వార్తలు ఇచ్చినప్పుడు ఈ కిసాన్ కపాస్ యాప్ విషయంలో కూడా మీరు కూడా ప్రయత్నం చేయాల్సిందే కోరుతా ఉన్నాను. మీకు అందరు తెలుసు, ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు అగ్రికల్చర్ ఆఫీసర్సు, మార్కెటింగ్ ఆఫీసర్సు పూర్తిగా ఈ రైతులను అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటారు. ఈ మొబైల్ యాప్ అప్గ్రేడేషన్ కానీ, మొబైల్ యాప్ విషయంలో చైతన్యం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ, రైతు వేదికల ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా అడిషనల్గా జరుగుతుంది. ఏది 21 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ కొంత తెల్లారి దీపావళి మరుసటి రోజు కాబట్టి రైతులు ఆ రోజు జనరల్గా తేరు, అమావాస్య కాబట్టి రైతులకు సంబంధించి అది 22-23 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ సేవలు. 21 నుంచి సెంటర్స్ రెడీ అయిపోతాయి. దీపావళి మరుసటి రోజు సెంటర్స్ రెడీ అవుతాయి. దీపావళి మరుసటి రోజు నుంచి ఈ యొక్క యాప్ ద్వారా రైతులు స్లాట్స్ తీసుకోవచ్చు. అదే ఇప్పుడు చెప్పాను కదా, అదే చెప్పాను. వచ్చి ఈ సంవత్సరం కొంత మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో బాగా సక్సెస్ అయింది. మన రాష్ట్రాన్ని పోల్చి చూసినట్లయితే అక్కడ డబల్ వస్తూ ఉంది దిగుబడి, హై డెన్సిటీకి సంబంధించినటువంటి ప్రాసెస్. దాన్ని ఇక్కడ తీసుకెళ్తాం. ఇక్కడ మన దగ్గర రైతులు తెలంగాణలో ఈరోజు నెంబర్ 1లో ఉన్నాము ఈ యొక్క పత్తి దిగుబడిలో కూడా. కాబట్టి చాలా సంవత్సరాలుగా ఈ విషయంలో మనము తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, రైతులు చాలా అవేర్నెస్ రావడం కానీ చాలా పెద్ద ఎత్తున సుమారు 24 లక్షల మంది రైతులు మరి ఈ యొక్క పత్తి దిగుబడిలో పాల్గొంటున్నారంటే చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టే లెక్క. ఈ నెక్స్ట్ అవి చెప్పుదాతలే. థ్యాంక్ యూ.